హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్ బై వెంకటేష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నచ్చిన యూనివర్సిటీ కోసం వెయిట్ చేయాలా ఆర్ వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాలా అనే టాపిక్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ పీజీకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవసరమా, ఒకవేళ ప్రిపేర్ అవుతే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలా వద్దా అనే అన్ని విషయాలపైన ఈ యొక్క వీడియోలో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మీకు చాలా విషయాలు అయితే అర్థం కావు. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీరు చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ వాట్స్ యువర్ గోల్, ఫస్ట్ డిసైడ్ యువర్ గోల్. మీ గోల్ ఏంటో మీరు డిసైడ్ అవ్వండి. ఎయిదర్ యూ వాంట్ టు గో టు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ సిఎస్ఏ ఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్. సో ఈ విషయాలు మీరు ఫస్ట్ డిసైడ్ అయినట్లయితే మీరు ఏం చేయాలి అనే విషయాన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఎయిదర్ యూ వాంట్ టు గో టు కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్, మీన్స్ గవర్నమెంట్ జాబ్ సైడ్, ఆర్ యూ వాంట్ టు గో టు సిఎస్ఏ ఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ సబ్జెక్ట్ అండ్ రీసెర్చ్ సైడ్. ఈ విషయం పైన మీకు క్లారిటీ లేకపోతే మట్టుకు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆల్రెడీ డిగ్రీ కంప్లీటెడ్ స్టూడెంట్స్ కాబట్టి యూ మస్ట్ హ్యావ్ టు డిసైడ్ వన్ థింగ్. ఎయిదర్ యూ వాంట్ టు గో టు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ సిఎస్ఏ ఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్. ఫస్ట్ ఈ విషయం పైన ఒక క్లారిఫికేషన్ అయితే తెచ్చుకోండి. అండ్ ఫ్రెండ్స్, నేను నా ఛానల్లో ఆల్రెడీ ఇదివరకే అన్ని యూనివర్సిటీస్కి రేటింగ్స్ అయితే ఇచ్చాను, లైక్ ఏ యూనివర్సిటీలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఓయూ క్యాంపస్, కేయూ క్యాంపస్ అండ్ జేఎన్టీయూ క్యాంపస్కి మాత్రమే న్యాక్ ఏ గ్రేడ్ అనేది ఇచ్చింది. సో రిమైనింగ్ యూనివర్సిటీస్కు న్యాక్ బి గ్రేడ్ ఇచ్చింది. అంటే న్యాక్ బి గ్రేడ్ అంటే అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఉండే ప్లేస్మెంట్స్ కానీ, అక్కడ ఉండే ఫ్యాకల్టీ కానీ అవన్నీ కూడా యావరేజ్ అనమాట. ఏవైతే న్యాక్ ఏ గ్రేడ్ ఉంటాయో అక్కడ ఉండే ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, లైబ్రరీస్ అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుంటేనే న్యాక్ ఏ గ్రేడ్ అనేది ఇస్తారు. మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క 7 స్టేట్ యూనివర్సిటీలలో జస్ట్ ఓయూ క్యాంపస్, కేయూ క్యాంపస్ అండ్ జేఎన్టీయూకి మాత్రమే న్యాక్ ఏ గ్రేడ్ ఇచ్చారు. మిగతా వాటికి న్యాక్ బి గ్రేడ్ ఇచ్చారు. సో ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ. యూనివర్సిటీకి కాలేజ్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి, సో అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా యూనివర్సిటీ ఉంటుంది, గైడ్లైన్స్ మొత్తం కూడా యూనివర్సిటీ ఇస్తుంది, అది జస్ట్ కాలేజ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ యూనివర్సిటీలో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, లార్జ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. కాలేజ్లో జస్ట్ ఫ్యూ కోర్సెస్ ఉంటాయి అండ్ ఫ్యూ పీపుల్స్ ఉంటారు. సో ఇవన్నీ కూడా నేను డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి ఏం వరి అవ్వకండి. యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాలేజ్ అండ్ వాట్ ఈజ్ యూనివర్సిటీ. సో ఈ డిఫరెన్స్ మీకు తెలుసు కాబట్టి మనం ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి చూద్దాము. ఫ్రెండ్స్, ఫస్ట్ యూనివర్సిటీ వర్సెస్ నార్మల్ కాలేజ్, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను మనం గమనిద్దాం ఒకసారి. ఫస్ట్ యూనివర్సిటీ వర్సెస్ నార్మల్ కాలేజ్లో అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది. యూనివర్సిటీ అండ్ నార్మల్ కాలేజ్ అట్మాస్ఫియర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే యూనివర్సిటీకి వెళ్ళే స్టూడెంట్స్ 90% ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ మీన్స్ ర్యాంకర్స్, అంటే వాళ్ళు ఎంతో కొంత చదివిన వాళ్ళే యూనివర్సిటీకి వెళ్తారు. సో 90% స్టూడెంట్స్ అదే విధంగా వెళ్తారు. ఒకవేళ లక్గా వచ్చింది అనుకున్న ఒక 10% స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ యొక్క 90% స్టూడెంట్స్ అనేది అక్కడ చదివే వాళ్ళు ఉంటారు, ఒక 10% అనేది చదవని వాళ్ళు ఉంటారు. అండ్ నార్మల్ కాలేజ్కి ఎవరు వెళ్తారు? 10% స్టూడెంట్ చదివే వాళ్ళు వెళ్తారు. ఒకవేళ ఎటువంటి రిజర్వేషన్స్ లేక సీట్ వస్తే, సో వాళ్ళకి సీట్ రాదు కాబట్టి యూనివర్సిటీలో నార్మల్ కాలేజ్కి ఒక 10% చదివే స్టూడెంట్స్ వెళ్తారు, ఒక 90% మామూలు యావరేజ్ స్టూడెంట్స్ వెళ్తారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు బాగా చదివే వాళ్ళు అయినప్పటికీ కొన్ని డేస్కి వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు ఎట్లాగూ చదవరు. వాళ్ళని చూస్తూ మీరు ఏమైనా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందంటే, ఓకే నేను బాగానే చదువుతున్నాను కదా, నేను బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా అని ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ని చూసి మనం ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది నార్మల్ కాలేజ్లో. కానీ యూనివర్సిటీలో ఒక్కళ్ళని మించి ఒక్కళ్ళ పోటీ అయితే ఉంటుంది. యాజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్గా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. డిగ్రీ వరకు మనమే చదివే వాళ్ళ మన ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, యూనివర్సిటీకి అందరూ చదివే వాళ్ళు వస్తారు కాబట్టి అక్కడ అర్థమవుతుంది, ఓకే వాట్ ఈజ్ యువర్ పొజిషన్, మనకన్నా ఇంకెంతమంది ఉన్నారు అనేది యూనివర్సిటీలో అర్థమవుతుంది. ఒకవేళ నార్మల్ కాలేజీలో అయితే ఈ విషయం అయితే మన మైండ్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. మన చుట్టూ చదవని వాళ్ళు ఉంటే మనం కొంచెం చదివినా మనమే గ్రేట్ అనే ఫీలింగ్ కొద్ది రోజులకైనా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ యూనివర్సిటీలో ఆ విధమైన అవకాశం అయితే చాలా తక్కువ. ఎందుకంటే మన చుట్టూ ఉండే అందరు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఉంటారు కాబట్టి. సో యూనివర్సిటీకి నార్మల్ కాలేజ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అట్మాస్ఫియర్, ఈ యొక్క ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఒకసారి మీరు జాయిన్ అయ్యే ముందు ఆలోచించండి. ఒకవేళ మీరు సిఎస్ఐ ఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ లాంటి సైడ్ వెళ్ళాలనుకుంటే యూనివర్సిటీలలో అయితే ఒక 50% స్టూడెంట్స్ అనేది దానికి ప్రిపేర్ అవుతారు.
కానీ నార్మల్ కాలేజ్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఈవెన్ సిఎస్ఐఆర్ అంటే ఏంటి అని కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మీ పైన ఏం పడదన్నా, మేము పక్క వాళ్ళని పట్టించుకోమన్నా అనుకుంటే మీకు అట్మాస్ఫియర్ విషయంలో పెద్దగా తేడా లేదు. లేదన్నా మాకు పక్క వాళ్ళ ఇంపాక్ట్ కూడా మా మైండ్ పైన పడుతుంది అనుకుంటే ఖచ్చితంగా యూనివర్సిటీని ప్రిఫర్ చేయండి. ఒకవేళ కాలేజ్ని ప్రిఫర్ చేస్తే మటుకు చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, లైబ్రరీ. నార్మల్ కాలేజెస్ అన్నీ కూడా ఈవినింగ్ 4 o'clock ఆర్ 5 o'clockకి క్లోజ్ అయిపోతాయి. కానీ యూనివర్సిటీలో వచ్చేసి నైట్ 11 o'clock వరకు లైబ్రరీ అనేది ఓపెన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైతే లైబ్రరీలో చదివే అలవాటు ఉందో వాళ్ళు ఖచ్చితంగా యూనివర్సిటీకి ప్రిఫర్ చేయడం బెటర్. ఒకవేళ నార్మల్ కాలేజ్లో మీరు జాయిన్ అయితే మట్టుకు కంపల్సరీగా లైబ్రరీ అయితే ఉండదు. ఈవినింగ్ 5 o'clock కాలేజ్కి ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేస్తారు కాబట్టి సో ఇదొక్కటి మాత్రం మీరు నార్మల్ కాలేజ్ జాయిన్ అయితే పెద్ద మైనస్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్లేస్మెంట్స్. ఫ్రెండ్స్, ఎంఎస్సి కోర్సెస్కి ప్లేస్మెంట్స్ విషయంలో పెద్దగా తేడా ఏముండదు. ఎందుకంటే ఆఫర్ చేసే శాలరీస్ కూడా తక్కువే ఉంటాయి. ఒకవేళ మీరు సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐటీస్ లాంటి వాటికి వెళ్తే మీకు ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి అండ్ ఎక్కువ మీ యొక్క శాలరీస్ని ఆఫర్ చేస్తారు. కానీ ఈ యొక్క స్టేట్ యూనివర్సిటీలోనైతే ప్లేస్మెంట్స్ విషయంలో పెద్ద తేడాలు ఏం లేదు. ఎందుకంటే ఆఫర్ చేసే శాలరీ నార్మల్గానే ఉంటుంది. అది మీరు డైరెక్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు కొట్టుకోవచ్చు. ఒకవేళ సో దిస్ ఇస్ అబౌట్ ప్లేస్మెంట్స్. అండ్ ప్లేస్మెంట్స్ విషయంలో పెద్ద తేడా అయితే ఏం లేదు. బట్ ఆల్వేస్ నార్మల్ కాలేజ్ ఈజ్ లెస్సర్ దెన్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యాకల్టీ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు పీజీలో నేర్చుకునే సిలబస్ అల్టిమేట్ సిలబస్. సో ఇన్ అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ పీజీ ఈజ్ ద అల్టిమేట్ ఎడ్యుకేషన్. ఆఫ్టర్ ఒకవేళ మీరు పిహెచ్డీ చేయాలనుకుంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఇది రీసెర్చ్, అది కంప్లీట్గా మీరు చేయాల్సి ఉంటుంది. కానీ మీకు ఒకరు చెప్పేది లాస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్లో ఈ యొక్క పీజీ అనమాట, ఎంఎస్సీ ఆర్ ఎంఏ మీరు నేర్చుకునేది ఎక్కడంటే అల్టిమేట్ సిలబస్ పీజీలో. సో పీజీలో ఉండేటటువంటి ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే మీరు అల్టిమేట్గా నేర్చుకునే సిలబస్ కాబట్టి ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సిఎస్ఐఆర్, నెట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఫ్యాకల్టీ లేకపోతే చాలా కష్టమైతే అవుతుంది. కాబట్టి ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు తెలుసు ఫ్రెండ్స్, నార్మల్ కాలేజ్ ఫ్యాకల్టీకి యూనివర్సిటీ ఫ్యాకల్టీకి డిఫరెన్స్. ఎందుకంటే ఒక నార్మల్ కాలేజ్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి ఫ్యాకల్టీ, వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటే అతను కూడా శాలరీని ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ శాలరీని మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అతను తీసేసి ఎవరైతే శాలరీ తక్కువ తీసుకుంటారో వాళ్ళని తీసుకుంటారు నార్మల్ కాలేజెస్లో. కానీ యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రొఫెసర్స్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ ఉంటారు. సో వాళ్ళతో మీరు రెగ్యులర్గా ఇంట్రాక్షన్ అనేది పెరుగుతుంది అండ్ మోర్ ఓవర్ మీ నెట్వర్క్ పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఒకవేళ మీకు సిఎస్ఆర్ నెట్టే వచ్చింది, యూజీసీ నెట్టే వచ్చింది, ఆఫ్టర్ దట్ ప్రాసెస్ ఏంటి అనేవి నార్మల్ కాలేజ్లో ఉండేటటువంటి లెక్చరర్స్కి తెలియదు. కానీ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్ వాళ్ళ దగ్గర పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఒకవేళ మీకు ఇష్టమైతే వాళ్ళ దగ్గరనే మీకు పిహెచ్డి జాయిన్ కావచ్చు, ఆర్ వాళ్ళ సజెషన్స్ ద్వారా మీరు ఎవరి దగ్గరైనా గైడ్ దగ్గర జాయిన్ కావచ్చు. సో మీకు కాలేజ్లో జాయిన్ అవుతే మాత్రం ఆఫ్టర్ మీరు ఎంఎస్సి పిహెచ్డి చేసేటప్పుడు కూడా మీకు ఫ్యాకల్టీ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పీజీలో నేర్చుకునేది అల్టిమేట్ కాబట్టి మంచి ఫ్యాకల్టీ ఉంటే మంచిది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫెసిలిటీస్. యూనివర్సిటీ ఫెసిలిటీస్ అండ్ కాలేజ్ ఫెసిలిటీస్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ అన్ని యూనివర్సిటీస్ వీడియోస్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ నో ఇట్ అబౌట్ హాస్టల్స్ కానీ లైబ్రరీ కానీ అవన్నీ కూడా చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఫ్రెండ్స్, యూనివర్సిటీ అనేది ఒక సముద్రం అయితే నార్మల్ కాలేజ్ అనేది ఒక బావి లాంటిది. సో ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకొని యూనివర్సిటీలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే అక్కడికి వచ్చేది డిఫరెంట్ డిస్ట్రిక్ట్ పీపుల్స్ వస్తారు అండ్ డిఫరెంట్ స్టేట్ పీపుల్స్ వస్తారు. ఒకవేళ మీరు ఐఐటీస్ లాంటి వాటికి వెళ్ళినట్టయితే డిఫరెంట్ స్టేట్ పీపుల్స్ వస్తారు. అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో డిస్ట్రిక్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాలు తెలుస్తాయి. కొంతమంది కొన్ని విషయాలు తెలుస్తాయి. అదే నార్మల్ కాలేజ్ని చూస్ చేసుకునే పీపుల్స్లో వాళ్ళ చుట్టూ ఉండే సరౌండింగ్లో ఉండే కాలేజ్ని చూస్ చేసుకుంటారు. సో ఆ కాలేజ్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ ఆ చుట్టూ ఉండే ప్లేస్ వాళ్ళే ఉంటారు. ఎంతసేపు అదే కల్చర్ అయితే ఉంటుంది నార్మల్ కాలేజ్లో. కానీ యూనివర్సిటీలో అయితే ఖచ్చితంగా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కో కల్చర్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కో టాలెంట్ ఉంటుంది. సో వాటన్నింటి నుంచి మనం నేర్చుకోగలిగితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి యూనివర్సిటీ ఈజ్ ద అల్టిమేట్ బెస్ట్ ఆప్షన్.
అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెట్వర్క్, ఫ్రెండ్స్ సర్కిల్. ఫ్రెండ్స్ యూనివర్సిటీకి వచ్చే స్టూడెంట్స్ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఫ్రెండ్స్ ఉంటే సో వీ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు గెట్ జాబ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మనకి ఎక్కువ నెట్వర్క్ ఉంటే మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతాము. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ బ్రాడ్ థింకింగ్ అయితే పెరుగుతుంది. యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ మైండ్ సెట్కి నార్మల్ కాలేజ్లో ఉండే స్టూడెంట్స్ మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీలో సబ్జెక్ట్ నేర్చుకోవడం సంగతి పక్కన పెడితే చుట్టూ ఉండే పరిస్థితులను చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే కల్చర్ అలా ఉంటుంది. బట్ నార్మల్ కాలేజ్లో అలా ఏముండదు ఫ్రెండ్స్. మన నాలెడ్జ్ అనేది ఒక లిమిటెడ్గానే ఉండిపోతుంది ఒకవేళ మీరు నార్మల్ కాలేజ్లో జాయిన్ అవుతే. So these are some major difference between universities and colleges. And friends, university education exposes students to new research and technology. ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఒకవేళ మీరు సెంట్రల్ యూనివర్సిటీ వాటికి ప్రిపేర్ అవుతే మీరు జస్ట్ 3 సెమిస్టర్స్ మీరు చదివి 4th సెమిస్టర్లో మీరు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ఐఐటీస్లో కానీ జస్ట్ టీచింగ్ మెథడ్ కాకుండా మీకు రీసెర్చ్ మెథడ్ అనేది డెవలప్ అవుతుంది. మన స్టేట్ యూనివర్సిటీలో అంతేం లేదు. స్టేట్ యూనివర్సిటీలోనైతే కంప్లీట్గా థియరీగానే జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ సైన్స్ స్టూడెంట్స్ కూడా థియరీగానే జరుగుతున్నాయి. జస్ట్ ల్యాబ్స్ కూడా నామమాత్రంగానే ఉంటాయి మన స్టేట్ యూనివర్సిటీస్లో. కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఐఐటీస్ ఎన్ఐటీస్ లాంటి వాటిల్లో మీకు జస్ట్ 3 సెమిస్టర్స్ మీరు ఎగ్జామ్స్ రాస్తారు, చదివి థియరీ ఎగ్జామ్స్ రాస్తారు. 4th సెమిస్టర్లో మీరే సొంతంగా రీసెర్చ్ చేసే విధంగా ఎక్స్పోజర్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఇన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ నార్మల్ స్టూడెంట్స్. అండ్ క్రియేటివ్ థింకింగ్ అనేది మీరు రీసెర్చ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుస్తుంది. అండ్ ఒకవేళ మీరు సెంట్రల్ యూనివర్సిటీస్ లాంటి వాటికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీకు పిహెచ్డీ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు 3 సెమిస్టర్స్ చదువుతారు ఇప్పుడు, అండ్ 4th సెమిస్టర్ వచ్చేసి మీరు రీసెర్చ్ చేస్తారు కాబట్టి అది మీ పిహెచ్డీ టైంలో ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుంది. సో దిస్ ఈజ్ సమ్ మోర్. ఓకే అన్న, సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీలో జాయిన్ అయితే ఎడ్యుకేషన్ బాగుంటుంది అనే విషయం తెలుసు, కానీ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా అని చాలామందిలో డౌట్స్ ఉంటాయి. సో దీనిపైన క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నా లైఫ్ స్టోరీని మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను 2018లో డిగ్రీ పాస్డ్ అవుట్. సో 2018లో నా డిగ్రీ అయిపోయింది. 2018లో ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ కూడా రాశాను. సో నాకు ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్లో సీట్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో సేమ్ ఇప్పుడున్న డిపార్ట్మెంట్ ఇప్పుడున్న కోర్స్లోనే ఎంఎస్సీ కెమిస్ట్రీలో సీట్ అయితే వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో. కానీ నా గోల్ వచ్చేసి ఐఐటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనేది నా గోల్. అప్ టు డిగ్రీ నుంచి కూడా ఐఐటీస్ కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఎంఎస్సీ చేయాలనేది నా గోల్. సో నేను ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది కాబట్టి వెళ్ళాను. ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను 2018లో. జాయిన్ అయిన తర్వాత ఒక 1 మంత్ ఉన్నాను. 1 మంత్ తర్వాత మళ్ళీ నా టీసీ నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను ఐఐటీస్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీకి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. సో లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యి నేను నా టీసీ నేను తీసుకున్నాను. అండ్ మా ఓన్ ప్లేస్కి వచ్చేసాను, నేటివ్ డిస్టిక్కి వచ్చేసి డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు లైబ్రరీకి వెళ్తూ ఐఐటీ సెంట్రల్ యూనివర్సిటీస్కు ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ 2019లో ఐఐటీస్ ఎగ్జామ్స్ రాశాను. ఐఐటీలో రాలేదు. అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ రాశాను. సెంట్రల్ యూనివర్సిటీలో పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అప్పుడే ఓయూ ఎంట్రన్స్ కూడా జరిగితే మళ్ళీ ఓయూ ఎంట్రన్స్ కూడా రాశాను 2019లో. సో పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది కాబట్టి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. 1 మంత్ ఉన్నాను. తర్వాత కొంత ఇంట్లో పరిస్థితులను బట్టి ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ని బట్టి మళ్ళీ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి రిటర్న్ వచ్చేసాను. కొంత ఇంట్లో పరిస్థితులు అనుకూలించాక మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. రిటర్న్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఉస్మానియా యూనివర్సిటీ 2019లో రాశాను కదా, ఆ ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ జాయిన్ అయ్యాను 3rd ఫేజ్లో. సో నేను జాయిన్ అయింది 2019లో 3rd ఫేజ్, అండ్ నా డిగ్రీ అయింది 2018లో. సో నేను ఈ 3rd ఫేజ్లో జాయిన్ అయ్యేటప్పటికే 50% సిలబస్ అయిపోయింది. అండ్ ఏదైతే నా ఫ్యామిలీ పరిస్థితి ఆ టైంలో బాగాలేదని చెప్పానో, సో ఆ పరిస్థితుల వల్ల నేను కాలేజ్కి వెళ్ళలేకపోయాను. నేను కాలేజ్కి వెళ్ళేసరికి 90% సిలబస్ అయిపోయింది. సో రిమైనింగ్ సిలబస్ 10% సిలబస్. నేను క్లాసెస్కి అటెండ్ అయింది 10% సిలబస్. ఆల్మోస్ట్ ల్యాబ్స్ కూడా అన్నీ అయిపోయాయి నేను జాయిన్ అయ్యే టైంకి. ఇది నా పరిస్థితి. ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో ప్రాబ్లం ఏంటంటే ఎంఎస్సీలో ఉస్మానియా యూనివర్సిటీలో బాగా రాస్తేనే పాస్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్గా మా క్లాస్లో 54 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే పాస్ అయింది జస్ట్ 20 మెంబర్స్. రిమైనింగ్ 34 మెంబర్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. స్టిల్ ఇప్పుడు రిమైనింగ్ 34 మెంబర్స్కి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో ఇది యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ కూడా టఫ్గానే ఉంటుంది. ఇది స్టోరీ అనమాట. సో రిమైనింగ్ 34 మెంబర్స్ ఫెయిల్ అయిపోయారు. సో ఎవరైతే ఆ 20 మెంబర్స్ పాస్ అయ్యారో ఆ 20 మెంబర్స్లో నేను ఒక్కని.
సో దిస్ ఈజ్ మై స్టోరీ. ఈ 20 మెంబర్స్లో నేను ఉండడానికి కారణం ఏంటంటే, నేను లాస్ట్ అకాడమిక్ ఇయర్ నాది వేస్ట్ అయింది అని అందరు అనుకున్నారు, కానీ అది నా దృష్టిలో నేను నా ఫ్యూచర్ కోసం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. సో ఆ అకాడమిక్ ఇయర్ నాది వేస్ట్ అయింది, అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెస్ ప్రకారం వేస్ట్ అయింది, కానీ నాలెడ్జ్ ప్రకారం నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళేదానికన్నా ఎక్కువగా చదువుకున్నాను, ఎక్కువగా సబ్జెక్ట్ని గెయిన్ చేశాను. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే అవ్వాలనే ఉంటే మీ యొక్క అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెస్లో వేస్ట్ అవుతుంది, కానీ మీరు చదివితే మట్టుకు ఆ యొక్క గ్యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ మీరు ఆ బేసిక్స్ అన్నీ మీకు ఉంటే, డిగ్రీ బేసిక్స్ మీకు పీజీలో ఈజీ అవుతుంది. వన్స్ మీకు పీజీలో ఈజీ అయితే మీకు సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్స్ లాంటి టైంలో చాలా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీకు బేసిక్స్ లేదు, ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయిపోయారు, ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అయిపోయారు, సో ఆ విధంగా జాయిన్ అయిపోతే తర్వాత ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు పీజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏ విధమైన బేసిక్స్ ఉండవు కాబట్టి, సో ఈవెన్ ఎంఎస్సీలోనే చాలామంది ఆగిపోతారు సబ్జెక్ట్స్ వెళ్ళక, ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ బేసిక్స్. ఒకవేళ మీరు బేసిక్స్ లేకపోయినా మీరు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఇట్స్ రియల్లీ గుడ్. అకాడమిక్ ఇయర్ మీకు ప్రోగ్రెస్లో వేస్ట్ అవుతుంది, కానీ మీరు చదివితే మీ నాలెడ్జ్ అయితే వేస్ట్ కాదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది. మీ యొక్క అకాడమిక్ ఇయర్ 1 ఇయర్ పెద్ద విషయం అయితే కాదు, ఎందుకంటే మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుందా అంటే, ఒకవేళ మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తే రియల్గా మీరు అకాడమిక్ ఇయర్ కష్టపడితే మీకు నాలెడ్జ్ విషయంలో వేస్ట్ కాదు, ప్రోగ్రెస్లో వేస్ట్ అయితే అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ అకాడమిక్ ఇయర్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొద్దిమంది స్టూడెంట్స్ని చూపిస్తున్నాను. సో మన అందరికీ తెలుసు, హీఈస్ ద సీఈఓ ఆఫ్ గూగుల్. ఈరోజు మనం యూట్యూబ్, గూగుల్ ఏదైతే వాడుతున్నామో హీఈస్ ద సీఈఓ. హీఈస్ ఏ స్టూడెంట్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్ నుంచి స్టూడెంట్స్. అండ్ సత్య నాదెల్లా, మైక్రోసాఫ్ట్ సీఈఓ. సో హీ స్టూడెంట్ ఫ్రమ్ మణిపాల్ యూనివర్సిటీ. సో దీస్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అడోబ్ చైర్మన్ నారాయణ్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి, హీ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇండియన్ సైంటిస్ట్, ఇండియన్ కెమిస్ట్. అండ్ జీవీకే ల్యాబ్స్ మనందరికి తెలుసు. సో హీ ఈజ్ ఆల్సో స్టూడెంట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ వి గాట్ తెలంగాణ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే, సో ఇక నేను ఉస్మానియా యూనివర్సిటీ అని కాదు ఫ్రెండ్స్, ఒక యూనివర్సిటీకి ఉండే ఇంపార్టెన్స్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో దిస్ ఇస్ అబౌట్ యూనివర్సిటీ. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకో విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ మనమైతే మన ల్యాబ్స్లో జస్ట్ మనం థియరీ ఉంటుంది. ఈవెన్ మన స్టేట్ యూనివర్సిటీలో కూడా ఇన్స్ట్రుమెంట్స్ అయితే పెద్దగా ఏం లేవు ఫ్రెండ్స్. ఇది మీరు చూడొచ్చు, ఎన్ఎంఆర్ యూవీ స్పెక్ట్రోస్కోపీ, యూవీ స్పెక్ట్రోస్కోపీ, ఇది యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. ఒకవేళ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ఐఐటి స్టూడెంట్స్ అయితే మీకు 4th సెమిస్టర్లో ఈ ఇన్స్ట్రుమెంట్ని డైరెక్ట్గా వాడతారు. అదే మన స్టేట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో అయితే మనం ఈ విధంగా చదువుకోవాల్సిందే. సో మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ అయితే లేవు. ఒక సైన్స్ స్టూడెంట్కి కావాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, మోర్ ఓవర్ థియరీ నాలెడ్జ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ మీరు ఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీస్ లాంటి వాటికి ప్రిపేర్ అయితే మటుకు చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు చేస్తారు, మనం చదువుతాం. సో దిస్ ద మేజర్ డిఫరెన్స్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ పీజీకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మంచిదే ఫ్రెండ్స్. అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెస్లోనైతే వేస్ట్ అవుతుంది, కానీ మీరు ఒకవేళ చదివితే మట్టుకు అకాడమిక్ ఇయర్ మీకు ఫ్యూచర్లోనైతే హెల్ప్ అవుతుంది. అండ్ పీజీకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఫ్రెండ్స్? ఫస్ట్ ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఈ ఇయరే చూడండి సిపిజెట్ ఎంత లేట్ అయిందో. సో నాట్ ఓన్లీ సిపిజెట్, సెంట్రల్ యూనివర్సిటీస్ లాంటి ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో లేట్ కావు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మీ టార్గెట్ సిపిజెట్ ఉండకూడదు. మీ టార్గెట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ ఐఐటి లాంటి వాటికి అయితే మీరు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ లేదన్నా మేము ఇవే స్టేట్ యూనివర్సిటీలో చేస్తాము అనుకుంటే స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈవెన్ దో నేను చదువుతున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్తున్నాను, ఇట్స్ ఆల్సో ఏ నార్మల్ యూనివర్సిటీ. దాంట్లో కూడా మరీ అంతేం లేదు. సో స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అయితే యువర్ టార్గెట్ షుడ్ బి ఐఐటి ఆర్ ఎనీ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ అట్లీస్ట్ ఎన్ఐటి. సో మీకు పేషెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ రెగ్యులర్గానే అయితే వస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లేట్ కావు. సో పేషెన్స్ ఉండాలి. అండ్ ఫినాన్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే వన్స్ మీరు సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ఐఐటీస్ లాంటి వాటిలో సీట్ వస్తే మీరు కొంత మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యి మీకు సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చి అప్పుడు మనీ కట్టే పరిస్థితి లేకపోతే కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి సో మీ ఫినాన్స్ స్టేటస్ ఉండాలి అండ్ మీ పైన మీకు నమ్మకం ఉండాలి. అండ్ ఈ 1 ఇయర్ ఫ్రెండ్స్ మీరు అన్నింటినీ మర్చిపోవాల్సి ఉంటుంది. మీరు హార్డ్ వర్క్ చేస్తే మటుకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి అక్కడ చూశాను. మా కాలేజ్లో చదివేటప్పుడు నేనే గొప్ప అనుకునేవాడిని, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ స్టేట్స్, నార్త్ ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ కానీ డిఫరెంట్ స్టేట్ పీపుల్స్ వస్తారు కాబట్టి సో వాళ్ళ నాలెడ్జ్ చూస్తే ఓకే మనం ఇంకా చాలా నేర్చుకోవాలి అనిపించింది. సో హార్డ్ వర్క్, ఈ యొక్క 1 ఇయర్ అనేది హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అండ్ సీట్ వస్తుందనే హోప్ ఉండాలి. అండ్ ట్రావెలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సీట్ వచ్చిన తర్వాత అంత దూరమా మేము వెళ్ళలేము అనుకునే
చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సో అది ఎక్కడ వచ్చినా నేను వెళ్తాను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి ఈ 1 ఇయర్ కూడా. అండ్ సబ్జెక్ట్ మెంటర్ ఉండాలి. సో మీకు ఎవరైనా డౌట్స్ వస్తే సాల్వ్ చేసుకోవడానికి ఒక సబ్జెక్ట్ మెంటర్ ఉంటే మంచిది. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే మరి వేవ్ ఉన్నాయన్నా, సిఎస్ఆర్ నెట్లు రావన్నా అంటే ఫ్రెండ్స్ ఒకప్పట్లాగా లేదు. మీరు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదేంటంటే మీ మెయిన్ రీసెర్చ్ అప్పుడు జస్ట్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ పైన మీరు డిపెండ్ అయితే మట్టుకు మీరు సిఎస్ఆర్ నెట్ని కూడా సాధించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీ మెయిన్ రీసోర్స్ సెంటర్ ఇంటర్నెట్ అయితే మీరు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినా బాగానే ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే అచీవ్ చేయలేమా అన్న అంటే చేయలేము అని నేను చెప్పట్లేదు, కానీ ప్రాబబిలిటీని కంపేర్ చేస్తున్నాను. ఒక యూనివర్సిటీకి అండ్ ఒక ప్రైవేట్ కాలేజ్కి డిఫరెన్స్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే మీ మెయిన్ రిసోర్స్ సెంటర్ని మీరు ఇంటర్నెట్ని ప్రాపర్గా వాడుకోగలిగితే యూ కెన్ డూ వండర్స్. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఉండదు కాబట్టి ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయితే ఇట్స్ రియల్లీ గుడ్. ఒక అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెస్లో వేస్ట్ అవుతుందేమో కానీ నాలెడ్జ్ విషయంలో మటుకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. అన్న మేము కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం, మరి మా పరిస్థితి ఏంటంటే అంటే సో ఆల్రెడీ ఇప్పుడు 6 months అయిపోయింది. మళ్ళీ ఒక 6 or 7 monthsలో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీకు నార్మల్ కాలేజ్లో వస్తే మీరు 6 or 7 months కోచింగ్కి వెళ్ళడం బెస్ట్. అండ్ కోచింగ్ అయిన తర్వాత ఎట్లా మళ్ళీ 7 months తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 6 or 7 months తర్వాత సో అప్పుడు మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసి సీట్ సాధిస్తే మీరు మళ్ళీ 2 years క్యాంపస్లో ఉండి కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో ఏ ఛాన్స్. అండ్ ఫ్రెండ్స్ డిసైడ్ యువర్ సెల్ఫ్. నేనైతే చెప్పాను యూనివర్సిటీకి అండ్ కాలేజ్కి మేజర్ డిఫరెన్స్ అయితే చెప్పాను. అండ్ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుందా అనే వాళ్ళకి కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చాను. సో ద డిసిషన్ ఈజ్ యువర్స్. డిసైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్స్ యువర్ కెరీర్. No one will help to you. Decide yourself and take a correct decision. Hope you like this video friends, and please share this video to your friends and subscribe our channel.